హాయ్ హలో వెల్కమ్ టు టీఎఫ్పీసీ. దిస్ ఇస్ కావ్య. ఇవాళ నాతో పాటు చూసారా దేత్తడి హారిక వాళ్ళ బ్రదర్ ఉన్నారు, వంశీ కార్తిక్. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఇచ్చి పడేద్దాం. ఎస్, హారిక అంటేనే ఇచ్చి పడేద్దాం అన్న వర్డ్ బాగా ట్రెండింగ్ అవుతుంది. అంటే అది ఇంట్లో ఇద్దరం అట్లనే మాట్లాడుకుంటామంట. నార్మల్గా ఏదన్నా అన్నప్పుడు తనతో ఎప్పుడైనా ఫైట్ అయినప్పుడు నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడినావు అంటే ఇచ్చి పడేస్తానని చెప్తున్నా, ఇది ఉంటుంది. సో తనకు అది చిన్నప్పటి నుంచి అలా అలవాటే. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అది అంత అవుతుంది, అది తను అలా మాట్లాడుతుంది అని. సో బాగా అనిపిస్తుంది. ఇప్పుడు కొన్ని మనం ఇంట్లో మాట్లాడే రెగ్యులర్ వర్డ్స్ తను అక్కడికి వెళ్ళి ఇచ్చి పడేస్తా అంటే ఇట్స్ నైస్, మంచిగా. తీసుకునే వాళ్ళ బట్టి కూడా ఉంటుంది అది. కొన్నిసార్లు రైట్ రాంగ్ అనేది కూడా అవుతుంది ఆ వర్డ్, కానీ బట్ అది ఒక స్వాగ్ ఉంటుంది దాంట్లో. ఒక్కొక్కరికి ఒకటి ఉంటుంది కాబట్టి హారిక అది ఇచ్చి పడేస్తా అనేది ఒక స్వాగ్ తన దాంట్లో. సో దేత్తడి హారిక, వాట్ ఈస్ దేత్తడి హారిక ఫర్ యూ? నాట్ హారిక, దేత్తడి హారిక. అచ్చా, ఓకే. దేత్తడి షీఈ్ అన్ ఇన్స్పిరేషన్ అండి. షీఈ్ అంటే ఇప్పుడు నాకు ఇన్ని రోజులు అంత ఇంట్రెస్ట్ లేదనమాట ఈ ఫీల్డ్ సైడ్ వద్దామని కానీ లేకపోతే యాక్టింగ్ చేద్దామని. నాకు ఎప్పుడంత నేను చూసి ఎంజాయ్ చేసేవాడిని అనమాట. బాగా అన్నీ చూస్తాను, ఎవరిది వదిలిపెట్టకుండా చూస్తాను. సో అలా ఉండేది. బట్ షీ హెస్ బికమ్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ ఓవర్ ది ఇయర్స్. 2 years పట్టింది నాకు ఆ డెసిషన్కి. ఓకే మనం కూడా చేయొచ్చు యాక్టింగ్, ఓకే నేను కూడా చేయొచ్చు యాక్టింగ్. హారిక వచ్చినాక ఒకసారి మాట్లాడదాం అన్న థాట్కి వచ్చినాను. అంటే లాక్డౌన్లోనే వచ్చింది అది తనకు చెప్పిన. బట్ షీ వాజ్ వెరీ బిజీ. మాకు ఎప్పుడు ఆ డిస్కషన్ అవ్వలేదు. నేను చేద్దాం అనుకుంటున్నాను, నువ్వు ఏమంటావు అని అడిగితే నేను వెళ్ళొచ్చినాక మాట్లాడదాం మనం దీని గురించి అన్నట్టు ఉండే. సో షీఈ్ అ ట్రూ ఇన్స్పిరేషన్, నాట్ ఓన్లీ ఫర్ మీ. ఎంతోమంది లైక్ ఫ్యాన్స్ కానివ్వండి, అబ్బాయిలు అమ్మాయిలు పింగ్ చేసి వాళ్ళు తనని చాలా లైక్ చేయడం చూసిన తర్వాత ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. చాలా మంచిగా అనిపించింది. అంటే ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్, ఎమోషనల్ మూమెంట్, ఇట్స్ అ మిక్స్డ్ ఎమోషన్ అనమాట. వెరీ లక్కీ టు హ్యావ్ హర్ అనిపిస్తుంది నాకు. ఓకే, సో బ్రదర్ అంటే లైక్ చిన్నప్పటి నుంచి చాలా చాలా మూమెంట్స్ ఉంటాయి. సో హారికతో డూ యూ హ్యావ్ ఎనీ బెస్ట్ మూమెంట్? అంటే ఆబ్వియస్లీ ఉంటాయి, చాలా ఉంటాయి, బట్ ఎనీ బెస్ట్ మూమెంట్? బెస్ట్ మూమెంట్ అంటే తను మమ్మీని చూసే విధానం అనమాట. అంటే అది బెస్ట్ మూమెంట్. ఎందుకు అంటే తను అంత బిజీ స్కెడ్యూల్లో కూడా మమ్మీకి ఇప్పుడు బాగాలేదు అన్నంగానే తను వచ్చేస్తుంది ఇంటికి. షీల్ కమ్ అండ్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం, ఇవన్నీ తను నాకన్నా ఎక్కువ తను చేసేస్తుంది. మమ్మీ ఫోన్ చేసి నాకు కొంచెం ఒంట్లో బాగాలేదు. సో అలాంటిది ఒకసారి మమ్మీకి రాత్రి ఎప్పుడు ఒంట్లో బాగాలేకపోతే తను పాపం షూట్ నుంచి వచ్చి, నేను ఇంట్లో లేను, నా నైట్ షిఫ్ట్ ఉండే, నేను ఫోన్స్ అటెండ్ చేయట్లేదు, నేను ఆఫీస్ మీటింగ్లో ఉన్నా. మమ్మీ వాజ్ వెరీ సిక్. తను ఇంకా పరిగెత్తుకుంటూ షూటింగ్ నుంచి వచ్చి బయటికి తీసుకెళ్ళడం, అదొక ఇమోషనల్ మూమెంట్. ఇంకా హ్యాపీ సైడ్ బెస్ట్ మూమెంట్ అంటే నేను ఏదైనా అడిగితే కాదనకుండా ఇచ్చేస్తుంది నాకు, కొన్ని ఇవ్వడం కానీ. లాస్ట్ ఇయర్ షీ గిఫ్టెడ్ మీ ఐఫోన్. సో నేను తనకి జస్ట్ చెప్పిన నాకు ఇట్లా 11 వచ్చింది, ఐ వాంట్ ఐఫోన్ అంటే షీ గిఫ్టెడ్ మీ అలా. సో అలాంటివి అన్నీ చేస్తూ ఉంటుంది తను. ఇలా చాలా ఉన్నాయి. బెస్ట్ గిఫ్ట్ అంటే ఇంకా తనే బెస్ట్ గిఫ్ట్ అండి. ఇంకా అంతకు మించి ఇంకేం చెప్పలేం. ఈరోజు ఇన్ని ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి కూడా రీజన్ తనే కాబట్టి షీఈ్ అ గిఫ్ట్. షీ మేడ్ యూ ప్రౌడ్. యా, వెరీ మచ్. షీఈ్ అ గిఫ్ట్ ఫర్ మీ అండ్ మామ్ అనమాట. ఇంకా అంతే. యా, సో ఇప్పుడు హౌస్లోకి వెళ్ళిపోయింది హారిక. బయటికి వచ్చిన తర్వాత మీరేదో ఇస్తానని ప్రామిస్ చేస్తారంట, వాట్ ఈస్ దాట్? అది రెడీగా ఉంది. అది ఇట్స్ అ సర్ప్రైజ్. అంటే ఆల్రెడీ అందరికీ తెలుసు. సో తను వెళ్ళేటప్పుడు తను ఒక పప్పీని అడిగింది. సో నా ఇట్స్ ఆల్ రెడీ అండ్ సెట్ గో. తను వచ్చేసరికి ఐ థింక్ ఇట్ విల్ బి 2 months అండ్ ఫుల్ ప్లేఫుల్ ఉంటుంది కాబట్టి అట్లా ప్లాన్ చేసి తీసుకోవడం జరిగింది. పంపించిన హింట్ అయితే పంపించిన లోపలికి, టెడీ పంపించి ఐ థాట్ కనిపెడుతుందేమో. ఆ టెడీతో ఆడుకుంటూ కూర్చుంది కానీ మా అన్న ఎందుకు పంపించాడు అని గెస్ చేయలేదు. సో చెప్పిన తనకి, నీకు ఒకటి పంపిస్తాను, అది చూసాను, నువ్వు గెస్ చేయని చెప్పి ఒక హింట్ ఇచ్చిన స్లైట్గా. ఎక్కడో తను బిజీగా ఉండి మర్చిపోయి ఉంటుంది. అది మేబీ తను కనిపెట్టినా కూడా మనకు చూపించలేదేమో. అంటే తను ఆడుకోవడం చూపించారు, ఎక్కడో ఒక చోట అని ఉంటుంది. తను అది పట్టుకొని తిరుగుతుంది హౌస్ మొత్తం. సో ఎక్కడా అనలేదు. నేను కూడా కొంచెం సర్ప్రైజ్డ్ ఉన్నా, అరే ఏంది ఇంకా హింట్ రాలేదా అని. లెట్స్ సీ అన్నట్టు వెయిట్ చేశాను. సో పప్పీస్ వెయిటింగ్ ఫర్ హారిక అన్నమాట ఇంట్లో. యాక్చువల్లీ మిస్టర్ క్యాప్టెన్ ఇస్ వెయిటింగ్ ఫర్ హారిక. అంటే ఆ క్యాప్టెన్ అని పేరు ఎందుకు పెట్టానంటే తను ఇప్పటివరకు 4 seasons ఎక్కడో కంపేర్ చేసుకుంటే షీఈ్ ది ఓన్లీ కంటెస్టెంట్ హూస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ క్యాప్టెన్సీ ఇన్నిసార్లు. లైక్ 6 times. నార్మల్ 2 times 3 times అయ్యారు, బట్ 6 times
ఆర్ 5 టైమ్స్ అనేది ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. సో దాని గురించి తను ఎప్పుడు బయటకు వచ్చినా, తను ఎప్పుడు చూసినా తనకు ఆ బిగ్ బాస్ మూమెంట్ అనేది ఫ్లాష్ అవ్వాలి, నేను ఇన్నిసార్లు క్యాప్టెన్సీ చేశానని చెప్పి నేను దానికి మిస్టర్ క్యాప్టెన్ అని పెట్టిన పేరు. సూపర్. సో హారిక హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఇన్ని రోజులు అయిన తర్వాత మీ పేరు బాగా వినిపిస్తుంది బయట, ఓన్లీ ఒక ఎపిసోడ్ వల్ల. హెయిర్ కట్ అసలు ఎందుకు వాళ్ళ బ్రదర్కి ఇష్టం లేదు, హారిక వాళ్ళ బ్రదర్కి హెయిర్ కట్ చేసుకోవడం ఎందుకు ఇష్టం లేదు అనేది, అంటే బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు లాగా ఉందన్నమాట. వాట్ ఈస్ ద థింగ్, అసలు ఏంటి సీక్రెట్? అయ్యో నేను ఇంత ఉందని నేను కూడా నాకు తెలియదు. అంటే సింపుల్ అండి, ఐ వాంట్ మై సిస్టర్ టు బి బ్యూటిఫుల్. సో క్యూట్కి బ్యూటిఫుల్కి థిన్ లైన్ అనేది ఉంటుంది. ఇప్పుడు క్యూట్ అనడం వేరే, షీ లుక్స్ బ్యూటిఫుల్ అనడం వేరే. ఐ వాంట్ మై సిస్టర్ టు బి బ్యూటిఫుల్, అది ఒకటే రీజన్. అంటే తెలుసు బిగ్ బాస్లో చూసాము, డెఫినెట్గా హెయిర్ కట్ టాస్క్ అనేది కంపల్సరీ బిగ్ బాస్ ఎక్కడో దగ్గర పెడతాడు. కానీ అది మీ చెల్లికి వస్తుందని మీకు తెలుసు? లేదు, అది 6th సెన్స్ చెప్పింది. తను వెళ్ళే లాస్ట్ డే తను వాళ్ళు వచ్చి పికప్ చేసుకున్న రోజు కూడా ఐ టోల్డ్ హర్, ఇగో గుర్తుపెట్టుకో నువ్వు మాత్రం హెయిర్ మాత్రం ఇవ్వట్లేదు. మమ్మీ ఎప్పుడో మధ్యలో దీనికి ఒకసారి తను చిన్నగా ఉన్నప్పుడు 7th 8th అప్పుడు కూడా లేదు అవసరం లేదు, ఏం వద్దు మమ్మీ తిరుపతి. సో పర్టికులర్ అబౌట్ హెయిర్ చాలా ఇష్టమా? నేను చిన్నప్పుడు అలా ఆడుకుంటూ ఉండేవాడిని దాని హెయిర్ తోటి. అండ్ అంటే ఓన్లీ హారిక విషయంలోనే మదర్ కూడా హెయిర్ కట్ చేసుకోకూడదా? లేదు మమ్మీ కూడా చేసుకోకూడదు. వాళ్ళిద్దరూ నార్మల్గా వెళ్ళి చిన్న చేయించుకుంటే కూడా అయ్యో నువ్వు ఎందుకు ఇంత షార్ట్. ఐ లైక్ లాంగ్ హెయిర్స్ అన్నమాట. అమ్మాయిలకు అలా లాంగ్ హెయిర్ ఉంటే దే లుక్ వెరీ బ్యూటిఫుల్ అని ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. సో నాకు చాలా బాగా అనిపిస్తుంది మమ్మీ హెయిర్. మమ్మీకి చాలా పెద్దగా ఉండేది. సో మమ్మీ కూడా మధ్యలో ఒకసారి కట్ చేయించుకొని చాలా ఫీల్ అయిపోయింది. అండ్ మమ్మీని అలా చూసిన తర్వాత నో నెవర్ అని చెప్పి హారికది కొంచెం అట్లా పర్టికులర్గా ఉన్నా. బట్ ఇంకా ఇట్ హ్యాపెండ్, ఐ న్యూ ఇట్. తనకు ఒకవేళ వచ్చి టాస్క్ వైజ్ వస్తే డెఫినెట్గా చేస్తుందని కన్ఫర్మ్ ఉండే. బట్ ఆ టైంలో కూడా తను క్లారిటీగా చెప్పింది నాకు నేను చేయాల్సి వస్తుంది. అంటే ఐ గాట్ ది హింట్ వాట్ షీ వాస్ ట్రైంగ్ టు టెల్ మీ, నాకు అర్థమైపోయింది. ఒకవేళ తను గివ్ అప్ ఇచ్చి ఉంటే మీరు హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళ? లేదండి అసలు ఏమని కాదు. ఎందుకు అంటే అది ఇండివిజువల్ టాస్క్ అయి ఉంటే ఓకే పర్లేదు అనుకునేవాడిని, వదిలేసినా ఐ వుడ్ హ్యావ్ బీన్ లైక్ టీకే ఫైన్ అని. కానీ తను టీం కోసం చేసింది కాబట్టి ఇట్ డిస్ప్లేస్ అ టీమ్ ప్లేయర్ అట్రిబ్యూట్స్ చూపిస్తుంది. అంటే టీం కోసం చాలా చేసింది అని చెప్పి. సో అక్కడ ఐ రియల్లీ లైక్ ఇట్. అక్కడ తను గివ్ అప్ ఇచ్చి ఉంటే మేబీ నేనే అడిగేవాడినేమో ఎందుకు ఇచ్చావు చేయాల్సింది కదా. బట్ షీ డిడ్ ఇట్, షీ అండర్స్టూడ్ వాట్ హ్యాస్ టు బి డన్ అండ్ చేసింది. క్యూట్ గా ఏడిచింది. అండ్ వెరీ హ్యాపీ. నోయల్ కట్ చేశారు, నోయల్ బ్రోనే కట్ చేశారు కాబట్టి కొంచెం ఓకే. అంటే ఎందుకు తను పర్టికులర్ గా నోయల్ బ్రోనే చేయాలి అని అంటే తెలీదండి. నేను కూడా ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నాను. తను దానికి ముందు సేవింగ్లో అనుకుంటా చెప్పింది నోయల్ ఇస్ లైక్ మై ఫాదర్ అని చెప్పి. సో మేబీ ఆ అటాచ్మెంట్ వల్ల అంటే నేను కూడా చాలా కనెక్ట్ అయిపోయాను. తను అంత ఈజీగా అంత పెద్ద ప్లాట్ఫామ్లో అంత స్టేట్మెంట్ ఇవ్వదు. అంటే షీ మూవ్స్ విత్ సో మెనీ పీపుల్, కానీ ఎప్పుడు నాకు అది చెప్పలేదు. అక్కడ చెప్పింది అంటే దే హ్యాడ్ ఫ్యూ వండర్ఫుల్ మూమెంట్స్ అండి. సో నేను డెఫినెట్గా ఈవెన్ ఐఎమ్ వెయిటింగ్ టు మీట్ నోయల్ బ్రో. యాక్చువల్లీ హారిక వచ్చాకనే కలుద్దామని వెయిటింగ్, బికాస్ దట్స్ వన్ ఆఫ్ ది స్పెషల్ మూమెంట్స్ ఫర్ మీ ఇఫ్ ఐ హ్యావ్ టు మీట్ హిమ్. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ అనమాట. నోయల్ బయటికి వచ్చిన తర్వాత మాట్లాడారంట కదా? యా నేను నోయల్ బ్రో తోటి మాట్లాడినా. సో నోయల్ వాజ్ లైక్ హౌ హీ ఈస్ డూయింగ్. ఎందుకు అంటే తను ఆ పెయిన్ తోటి బయటకు వచ్చాడు కాబట్టి నేను మమ్మీ ఆల్మోస్ట్ గట్టిగా ఇచ్చేసినాం. అంటే తను బయటికి రావడము ఇట్ ఆల్ హ్యాపెండ్ ఆల్ ఆఫ్ అ సడన్. వీ డింట్ ఎక్స్పెక్ట్ వెళ్తాడు అని అనుకున్నాం, బట్ ఇట్ డెంట్ హ్యాపెన్ అన్ఫార్చునేట్లీ. బట్ యా it's a good thing. He recovered and he told he's doing good. సో అదే చెప్పిన బ్రో ఒకసారి వచ్చినాక కలుస్తా అని. సో వెయిటింగ్, ఇంకా హారిక వచ్చాక కలుద్దాం అని. ఐ వాంట్ టు మీట్ ది ట్రియో యాజ్ అ ఫ్యాన్గా. ఐ వాంట్ టు మీట్ ది ట్రియో. ఐ వాంట్ టు మీట్ సోహెల్, ఎందుకంటే చోటుగాడు అని పిలుస్తాడు కాబట్టి అట్లా ఒక్కొక్కరిది ఒక్కొక్కటి అనుకున్నాను. సో హారిక వచ్చాక చోటు కాస్త పొట్టి అన్నాడు కదా, అంటే ఎలా అనిపించింది? చాలా బాధేసిందండి. అంటే ఇప్పుడు డెఫినెట్గా ఫీల్ అనేది ఉంటుంది. ఇప్పుడు నేను చాలా ప్రొటెక్టివ్ తన విషయంలో. తను ఎవరో అట్లా అంటే ఆ ప్లాట్ఫామ్లో ఇప్పుడు బయట ఇక్కడ ఇంట్లో కూర్చొని అనుంటే లైట్ తీసుకునేవాడిని, మా సరే కొట్లాడుకుంటారులే లైట్ అని. ఆ ప్లాట్ఫామ్లో తను అలా అనడం కొంచెం నచ్చలేదు నాకు కూడా. బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ పార్ట్ ఆఫ్ ది గేమ్. అక్కడ తనకు నచ్చలేదు చెప్పేశాడు. దే ఫాట్ అండ్ నిన్న టాస్క్ చూస్తే మళ్ళీ దే బోత్ వర్ బ్యాకింగ్ అప్ ఈచ్ అదర్. ఇట్స్ వెరీ కామన్, కొట్లాడుకోవడం అనేది కామన్. ఆ పాయింట్ ఆఫ్ టైంలో కొంచెం బ్యాడ్ అనిపించింది. అంటే ఇంకా గొడవలు అనేవి అవుతూ ఉంటాయి ఇంట్లో ఉన్నప్పుడు, దాన్ని మనం ఆపలేం. కొంచెం ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బేసిక్గా. సోహెల్ అండ్ హారిక ఫైట్ ఐ రియల్లీ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్.
అభిజిత్ ఎందుకంటే వాళ్ళు బాగా క్లోజ్ కాబట్టి ఇప్పుడు నాతో ఎలా కొట్లాడుతుందో అభిజిత్ తోటి కొట్లాడుతుంది, క్యూట్ ఫైట్స్ ఉంటాయి అనేది ఐ ఎక్స్పెక్టెడ్. కానీ సోహెల్ తోటి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. సో బట్ అది ఆల్ ఆఫ్ సడన్ అయ్యింది అండ్ ఇట్స్ ఓకే హ్యాపన్స్ అని చెప్పి నేను కూడా ఇంకా కామ్ అయిపోయినా. ఇంట్లోకి నాకు నేనే చెప్పుకునేది ఎక్కువసేపు ఉండదు, ఇట్స్ ఓకే చిల్ అని. ఎస్, అలాగే అఖిల్ సార్దక్ సీక్రెట్ రూమ్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన నాకు ఒక సినిమా చూపించారు హౌస్ లైక్ సీక్రెట్ రూమ్లో ఉన్నప్పుడు. హారిక సంథింగ్ లైక్ అభిజిత్తో మాట్లాడడము సింపతి కార్డ్ గురించి. సో ఆయన బయటికి వచ్చి చాలా అగ్రెసివ్గా హారిక మీద అర్చ్ చేయడము ఇట్లాంటివన్నీ చేసినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? అంటే ఎవరి సైడ్ మీరు తీసుకుంటారు? అంటే ఎవరి సైడ్ అని కాదు, ఇప్పుడు అఖిల్ పర్స్పెక్టివ్ అది, హారిక పర్స్పెక్టివ్ డిఫరెంట్ ఉండొచ్చు. అండ్ అగ్రెసివ్ అంటే అఖిల్ నాకు స్టార్టింగ్ నుంచి అఖిల్ని చూస్తున్నాం కాబట్టి మేబీ హిజ్ నేచర్ ఆర్ హిజ్ జెస్టర్స్, ఇచ్చే జెస్టర్స్ కానీ మేనరిజం అదే అయి ఉండొచ్చు అఖిల్ది. బయట కూడా అలాగే మాట్లాడుతుండొచ్చు. మేబీ రీలుక్ చేయాలి అనిపించింది నాకు. అంటే వీళ్ళు మాట్లాడుకునే పాయింట్స్ డిఫరెంట్ ఏమో, బట్ మనకి వాళ్ళు 24 hours ఉన్నారు, తను ఏం చూసి ఆ మాట అన్నాడో మనకి కూడా తెలియదు. మనకు చూపించింది ఒకటి, అఖిల్ చూసింది కూడా డిఫరెంట్ అయి ఉండొచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎవరి సైడ్స్ తీసుకోను. అఖిల్ పాయింట్లో అఖిల్ కరెక్ట్ అయి ఉండొచ్చు, హారిక పాయింట్లో హారిక కరెక్ట్ అయి ఉండొచ్చు. సింపతి కార్డ్ అనేది కొంచెం నాకు అఖిల్ నుంచి నాకు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే హీస్ బీన్ సీయింగ్ హర్ ఫర్ 11 weeks. సింపతి చాలా ప్లేసెస్లో షీ కుడ్ హ్యావ్ యూజ్డ్ దట్ కార్డ్ అండ్ షీ కుడ్ హ్యావ్ టోల్డ్ నేను ఇది వాడొచ్చు అని తను చేయొచ్చు. యాజ్ అ గర్ల్ షీ కుడ్ హ్యావ్ డన్ ఇట్, కానీ చేయలేదు. బట్ తను సడన్గా అది చెప్పేసరికి కొంచెం అనిపించింది దట్స్ నాట్ రైట్ అనిపించింది నాకు. అపార్ట్ ఫ్రమ్ దట్ సైడ్స్ తీసుకోవడం ఎవరు అంటే నేను ఎవరిది తీసుకోను. వాళ్ళు ఎవరి పాయింట్ మొత్తం హౌస్లో ఎవరికి సైడ్ హారికకు డెఫినెట్గా నా సపోర్ట్ ఉంటుంది. తను ఏది చేస్తే అందుని కరెక్ట్ అనే అంటాను, తప్పు చేస్తే డెఫినెట్గా నాకు నచ్చలేదని చెప్పేస్తాను నేను తనకి. దట్స్ బీన్ దేర్ సిన్స్ వెరీ లాంగ్. తన వీడియోస్ కూడా నేను నచ్చలేదు అని చెప్పడం జరిగింది, చాలా వీడియోస్ చెప్పాను. సో ఈ పాయింట్లో నేను ఎవరి సైడ్ తీసుకోను. అఖిల్ పాయింట్ అఖిల్కి కరెక్ట్ అనిపిస్తుండొచ్చు, వీళ్ళకి కరెక్ట్ అనిపిస్తుండొచ్చు. ఒకటి ఏంటంటే ఫ్యాన్స్ అందరికి ఏం చెప్తానంటే వాళ్ళు బాగానే ఉంటారు, తర్వాత మీరు మాత్రం కొట్లాడుకోకండి, స్మూత్ సపోర్ట్ చేయండి, ఆ హెల్దీ ట్రోలింగ్ చేయండి అనేది మాత్రం డెఫినెట్గా చెప్తాను. ఓకే, కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్, మీరు హారిక లైక్ అంటే బీభత్సంగా నవ్వుకున్న సందర్భాలు, అంటే చాలా హ్యాపీ మూమెంట్ ఎప్పుడు జరిగింది? హ్యాపీ మూమెంట్ అంటే హ్యాపీ ప్యూర్ మూమెంట్ అని చెప్తాను నేను. సో మేము వచ్చేసాక ఐ థింక్ ఇట్ టుక్ సమ్ క్వైట్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ అస్ టు గెట్ సెటిల్డ్. ఇద్దరి ఎఫర్ట్స్ ఉండే అనమాట, అది హారికది. వీ హ్యాడ్ ది ఎఫర్ట్స్, గుడ్ ఎఫర్ట్స్. సో అలా ఎఫర్ట్స్ ఉన్నప్పుడు ఐ థింక్ తను మనీ షీ యూస్ టు గెట్, తను ఇంటర్న్ చేసేది అమెజాన్లో. సో షీ యూస్ టు గెట్ సమ్వేర్ అరౌండ్ 6,000-7,000 రూపీస్. సో ఆ 6,000-7,000 వస్తున్నప్పుడు అవన్నీ సేవ్ చేసి షీ బాట్ అ గోల్డ్ రింగ్, ఇయర్ రింగ్స్ తీసుకొచ్చింది మమ్మీకి. సో తను ఇంకా లైక్ ఆ వీడియో ఇంకా ఉంది నా దగ్గర, యాక్చువల్లీ వెతకాలి నేను. సో ఇంకా మమ్మీ ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట, ఒక ఇయర్ రింగ్ ఒక చైన్ తీసుకుంది. సో మేము ఓన్లీ చైన్ది వీడియో తీసాం, ఎందుకంటే ఇంకా ఏడ్ చేసాం. సో ఒక చిన్న చైన్ ఇలా ఒక లాకెట్ తోటి తను ఆ శాలరీ దాచి కొనిచ్చింది మమ్మీకి. యా, అలాంటివి చాలా చేస్తుంది. నాకు ఈ చైన్ కొనివ్వడం కానీ, మమ్మీకి ఏమన్నా గోల్డ్ కొనివ్వడం కానీ, తన పాపం అంతా ఎర్న్ చేసింది అంతా తను పెట్టుకుంటుంది. నా శాలరీ ఇలా ఇస్తాను, నా ఎక్సెస్ మనీ ఇలా ఇస్తాను, అలా. ఓకే, సో తమాడా మీడియాలో వర్క్ చేస్తున్నప్పుడు లైక్ చూసే జనాలకి ఏంటంటే ఫుల్గా సంపాదిస్తుంది, ఫుల్ అది ఇదని అనుకుంటారు, బట్ రియాలిటీ ఏంటి? రియాలిటీ ఏముందండి, ఇప్పుడు మనం ఎంత సంపాదించినా సరిపోదనే చెప్తాం. ఐ కాంట్ రివీల్ ది నెంబర్స్ బికాజ్ అది మళ్ళీ కంప్లైంట్స్ అవుతుంది హారిక తమ్మాడా దానికి రిలేటెడ్ కాబట్టి అది నేను మాట్లాడలేను. కాకపోతే ఐ థింక్ మేము స్టార్ట్ చేసిన ఒక 6 years బ్యాక్ స్టార్ట్ చేసిన లైఫ్కి ఇప్పటికీ దర్ ఇస్ లాట్స్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. అంటే కలెక్టివ్ ఎఫర్ట్ అంటారు కదా. సో స్టార్టింగ్లో ఉన్నప్పుడు వి లెవ్డ్ మమ్మీ బొటిక్ నడపడము, ఆ వచ్చే మనీ, నేను అప్పుడే అమెజాన్ జాయిన్ అవ్వడం, శాలరీ ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో శాలరీ తక్కువ ఉంటుంది కాబట్టి అలా స్టార్ట్ అయింది. అండ్ హారిక రియల్లీ తను డిగ్రీ అయిపోయి ఇంటికి వచ్చి లైక్ కాలేజ్ అయిపోయాక ఇంటికి వచ్చి షీ యూస్ టు గెట్ రెడీ అండ్ కమ్ టు ఆఫీస్, ఇంటర్న్ చేసేది. 5 నుంచి 10 వరకు మళ్ళీ వర్క్ చేసి ఆ 11 o'clock వచ్చి పడుకొని ఒక 2-3 hours పడుకొని మళ్ళీ లేచి చదువుకునేది. సో అలా తను కష్టపడింది. సో ఇట్ వాజ్ అ కలెక్టివ్ ఎఫర్ట్, అందరిది కలెక్టివ్ ఎఫర్ట్ వల్ల ఇవాళ ఇక్కడ ఉన్నాము అనిపిస్తుంది.
ఐ వుడెంట్, అంటే ఎంత వచ్చినా ఇంకా కావాలి అనిపిస్తుంది. అదొక స్టేట్మెంట్ ఉంది, మనిషి ఆశాజీవి అని. సో డెఫినెట్లీ అది అందరికి ఉంటుంది. అది ఉన్నంత వరకు మనం గోల్స్ రీచ్ అవుతాం. అది ఒక్కసారి అది అయిపోయింది అంటే మనం పెట్టుకునే ఏం రీచ్ అవ్వలేం. నేను హారికకి ఎప్పుడు అదే చెప్తాను, రన్ బిహైండ్ వాట్ యూ వాంట్, మనీ ఆటోమేటిక్గా ఫాలో అవుతుంది. తను ఈ ఫీల్డ్కి వచ్చినప్పుడు స్టార్టింగ్ చెప్పింది, ఇఫ్ యూ రన్ బిహైండ్ ది మనీ ఆ ఎక్స్పోజర్ వేరే ఉంటుంది. ఇఫ్ యూ రన్ బిహైండ్ ఫేమ్, ఇఫ్ యూ రన్ బిహైండ్ దట్ గుడ్, మంచి పేరు సంపాదించాలి, మంచి క్యారెక్టర్స్ చేయాలి, అన్ని ఏం పెట్టుకొని నువ్వు రన్ చేస్తే మనీ ఆటోమేటిక్గా ఫ్లో అయిపోతుంది. యూ డోంట్ హ్యావ్ టు థింక్ అబౌట్ మనీ. నేనున్న అమ్మున్నది మేము చూసుకుంటాము. యూ డూ వాట్ ఈస్ రైట్ ఫర్ యువర్ కెరియర్. అది ఒక్కటి ఫోకస్, నీ కెరియర్ గోల్స్ మీద ఫోకస్ చేసి వెళ్ళు. అండ్ ఐ థింక్ ఇట్స్ రిఫ్లెక్టింగ్ రైట్ నౌ. ఎస్, అలాగే మీరు హారిక లైక్ అంటే మీరు ఇంత మెచ్యూర్డ్గా మాట్లాడడానికి వాట్ వాజ్ ద సిచ్యువేషన్స్ యూ హ్యావ్ ఫేస్డ్? లైక్ అంటే ఇవి ఎవరో చెప్తే వచ్చినవి కాదు, ఎవరో గైడ్ చేస్తే వచ్చినవి కాదు. ఇట్స్ లైక్ ఒక లైక్ మీ ఇద్దరు ఇన్బిల్ట్గా అది మెచ్యూరిటీ తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. అంటే లైఫ్లో చూసిన సిచ్యువేషన్స్ ఇప్పుడు ఏంటి అనేది హారిక చెప్పినట్టుగా వీ డోంట్ వాంట్ టు గో బ్యాక్ ఇన్ ద పాస్ట్. అండ్ తను ఒక స్టేట్మెంట్ ఇచ్చిందండి, మన ముగ్గురమే అని. సో ఐ థింక్ త్రూ అవుట్ ది జర్నీ దట్స్ బీన్ దర్. అంటే ఇప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు నన్ను ఎవరన్నా ఫ్యామిలీ అని అడిగితే ఐ విల్ టెల్ దిస్ ఇస్ మై ఫ్యామిలీ అని చెప్తాను. సో అలా సపోర్ట్ మాకు ఉండింది. ఐ హ్యావ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్, లైక్ చాలా హెవీ సపోర్ట్ చేశారు మమ్మల్ని, లైక్ ఇమోషనల్ సపోర్ట్ అంటారు కదా, అది ఆ టైంలో మాకు చాలా నెససరీ ఉండే. అండ్ దే డిడ్ ఇట్. ఇది ఇంకా సిచ్యువేషన్స్ని చూసాను త్రూ అవుట్. మేము చూసిన సిచ్యువేషన్స్, లేకపోతే కొంతమంది ఉంటారు అనేస్తారు మాటలు, చాలా ఈజీగా స్లిప్ అయిపోయి చెప్పేస్తారు, సాధించలేము, చెయ్యలేరు. సో మా మమ్మీ అనేది, అరే ఇలా ఉంది, లైక్ మీ ఇద్దరి వల్ల నాకు పేరు రావాలి. అండ్ ఆ ఒక మమ్మీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఐ జస్ట్ డోంట్ వాంట్ టు గివ్, బట్ నేను జస్ట్ గ్లిమ్స్ చెప్తాను. మమ్మీ ఒక స్టేట్మెంట్ చెప్పిన, నా పిల్లలతోటి నాకు రావాలి, నన్ను గుర్తుపట్టాలి అనేది మమ్మీకి చాలా ఉండిందనమాట. సో దట్ ఈస్ హౌ వీ బోత్ స్టార్టెడ్. ఇలా కాదు అని చెప్పి ఇద్దరం కూర్చొని వీ చాక్ డౌన్ అనమాట, ఏం చేయాలి మనం. ఈ ఫీల్డ్ కాకపోయినా ఆమ్జాన్లో వర్క్ చేసినా మేబీ షీ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ సమ్ గుడ్ పొజిషన్ అని ఎప్పుడు ఫీల్ అవుతాను, సమ్ నైస్ మంచి లెవెల్లో ఉండేది అని. సో అలా ఎయిమ్ పెట్టుకొని వీ స్టార్టెడ్ దిస్ బ్యాక్ ఇన్ 2014. ఇంకా అక్కడి నుంచి వీ స్టార్టెడ్ అండ్ స్టిల్ వీఆర్ డూయింగ్. ఇప్పటికీ మేము ఏది చేసినా అది మమ్మీ కోసమే చేస్తాం కంప్లీట్గా. ఇంకా ఎలా అంటే ఇంకా మమ్మీ హ్యాపీ ఉండాలి, ఏం చేస్తాం మమ్మీ కోసం చేయాలి. బికాజ్ వీ నో వాట్ షీ వెంట్ త్రూ అండ్ హౌ మచ్ సపోర్ట్ షీ ఈస్ బీన్ ఫర్ అస్. సో ఈ మెచ్యూరిటీ అనేది నాకు తెలియదండి, బట్ సిచ్యువేషన్స్ చూసి ఏ సిచ్యువేషన్కి ఎలా అవతల వాళ్ళు ఒకవేళ ఆ పొజిషన్లో ఉంటే డెఫినెట్గా నేను మా చెల్లి హోల్డ్ బ్యాక్ అవ్వం. బికాజ్ వీ కేమ్ ఫ్రమ్ దట్ పొజిషన్ కాబట్టి వీ నో ఇప్పుడు ఎవరైనా ఆ పొజిషన్లో ఉంటే మాకు అయినంత వరకు ఎంత చేయాలో అంత చేయగలం. ఇప్పుడు మనకి మించి మనం చేయలేము, అవతల వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళకి ఇంత ఉందేమో అని, అది వాళ్ళ పర్స్పెక్టివ్ కాబట్టి నేను దాని గురించి ఎక్కువ కమెంట్ చేయను. బట్ యా. ఎస్, అలాగే హారికకి మొన్న సీక్రెట్ చెప్పమని చెప్పారు బిగ్ బాస్, ఒక డామన్ దివాలి బాంబ్ వెలిచేసింది. సో ఆ బాంబ్ ని మీరు ఎలా తీసుకున్నారు? నిజంగా అది నాకు కాదు మమ్మీకి. అంటే మీరు ఇంతకు ముందు ఐ నో ఇట్. నాకు ఇంతకు ముందు మమ్మీ ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు కూడా క్వశ్చన్ అడిగినప్పుడు నేను నవ్వినా, లైక్ అది ఇలా క్వశ్చన్ అడగా నేను నవ్వి ఐ కంట్రోల్డ్ ఇట్ అనమాట. ఓకే షుడెంట్ బి ఎవిడెంట్ అని కమెంట్స్లో కూడా పెట్టారు, అన్న మేము చూసినాం నువ్వు నవ్వడము అని చెప్పి. ఐ వాజ్ లైక్ లాఫింగ్. కానీ తను అక్కడ రివీల్ చేశాక ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్, చేసింది మమ్మీకి ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటుంది. నేను మధ్యలో చాలాసార్లు చెప్పాను, హైడింగ్ థింగ్స్, మమ్మీ దగ్గర హైడింగ్ థింగ్స్ ఐ రియలీ డోంట్ థింక్ ఇట్ విల్ వర్క్. నేను హైడ్ చేసిన అంటే అబ్బాయిని కాబట్టి ఓకే, బట్ యాజ్ అ గర్ల్ యూ షుడ్ బి ఎక్స్ప్రెసివ్, యూ షుడ్ టెల్ ఎవ్రీథింగ్. సో నువ్వు చెప్పాలి అని చెప్తే షీ డిడ్ ఇట్. ఇంకా ఫైనల్లీ వెళ్ళేటప్పుడు చెప్పా, ఎనీ సింగిల్ ఛాన్స్ యూ గెట్ యూ టెల్, ఇట్స్ ఓకే, ఇట్స్ కంప్లీట్లీ ఫైన్, నేను ఇంట్లో నేను మేనేజ్ చేస్తాను మమ్మీని అని. ఇఫ్ షీ ఈస్ బర్సింగ్ నేను మమ్మీ కూడా ఇలా చూసింది, అడిగింది నీకు తెలుసా అని అడిగితే నాకు తెలుసు మమ్మీ, ఐ న్యూ ఇట్. ఇప్పుడు కాదు ఎప్పుడో తెలుసు నాకు, ఇప్పుడు తెలియడానికి ఏమున్నది, ఐ న్యూ ఇట్. మమ్మీ కొంచెం ఉంటుంది కదా ఒక చిన్న అయిపోయింది కదా ఇప్పుడు ఎందుకు అన్నట్టు అనుకుని చెప్పాను, ఇట్స్ గుడ్ ఓన్లీ నో మమ్మీ. తను ఇవ్వడానికి ఒక రీజన్ ఉందిలేండి, ఆ రీజన్ తను చెప్పడానికి ఒక స్ట్రాంగ్ కారణం ఉంది. అండ్ షీ డిడ్ ఇట్. తను తెలిసే చేసింది, తెలిసే చెప్పింది. తను ఆ రీజన్ ఏంటో నాకు తెలుసు, ఐ జస్ట్ డోంట్ వాంట్ టు టెల్ ఇట్. బట్ యా నాకు తెలుసు తను చెప్తుంది అని. తనకు ఆపర్చునిటీ బిగ్ బాస్ ఇస్తే డెఫినెట్గా చెప్తుందని నాకు తెలుసు. అండ్ ఏంట రీజన్?
లేదులేండి, అది ఇట్స్ ఓన్లీ బిట్వీన్ మీ అండ్ హర్, వీ నో వాట్ అంటే టు. క్లారిటీ ఇవ్వదలుచుకుంది తను తను To someone. షీ వాంటెడ్ టు ఆన్సర్, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, షీ వాంటెడ్ టు ఆన్సర్, షీ ఆన్సర్డ్ అంతే. ఓకే. సో అంటే తను ఈ లవ్ స్టోరీ ప్రపోజల్కి ముందు చెప్పిందా, డ్యూరింగ్ రిలేషన్లోనా, బ్రేకప్ తర్వాతనా, ఎప్పుడు నాకా? మీకు తెలిసింది? యా. ఆల్మోస్ట్ ది వర్జ్ ఆఫ్ బ్రేకప్. అంటే తను ఇంకా డల్గా ఉండడం చూసి అర్థమైపోయింది నాకు. ఓకే, సో ఏదో ఏదో అవుతుంది, వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్ అన్నట్టు మాట్లాడితే దెన్ షీ బర్స్టెడ్ అండ్ షీ టోల్డ్ మీ. అంటే రిలేషన్లో ఉన్నప్పుడు మీకు ఎప్పుడు డౌట్ రాలేదా? ఇక డౌట్ వచ్చినా నేను అడగానండి. ఇట్స్ హర్ పర్సనల్ స్పేస్ కాబట్టి నేను పర్సనల్ స్పేస్లోకి వెళ్ళి షీఈస్ మెచ్యూర్డ్ ఎనఫ్ అని ఫీల్ అవుతుంది. సో ఐ రియలీ డెంట్ వాంట్ టు గెట్ ఇన్ టు హర్ పర్సనల్ స్పేస్ అండ్ ఆస్క్. కూర్చి అడిగితే ఇంకా ఐ రియలీ డోంట్ ఫీల్ దట్స్ అ రైట్ వే. ఒక బ్రదర్గా ఐ షుడ్ సపోర్ట్ వాట్ ఎవర్ షీ ఈస్ డూయింగ్, ఐ షుడ్ గైడ్ హర్ అన్నది థాట్ ఉండేది కాబట్టి ఐ నెవర్ వాజ్ లైక్ చేయాలి, క్వశ్చన్ చేయాలి అనుకోలే. తను ఫీల్ అయినప్పుడు తనే చెప్తుంది అనుకున్నాను. వెన్ షీ వాజ్ లో ఐ ఆస్క్డ్ అండ్ షీ ఎక్స్ప్రెస్డ్ అంతే. ఓకే, యు ఆర్ లైక్ బిగ్గెస్ట్ సపోర్ట్ సిస్టమ్ హారిక లైఫ్లో. బట్ హారిక మీకెంత సపోర్ట్ చేస్తారు? అయ్యో, ఈక్వల్లీ అండి. లైక్ నేను ఎప్పుడన్నా ఆఫీస్ టెన్షన్స్లో ఉండి నాకు అవ్వట్లేదు అంటే చాలా అసలు తను కూర్చోబెట్టి, అరే ఇవన్నీ ఏంది, నువ్వు లైట్ తీసుకో, ఇప్పుడు ఏంది నీకు ఏం కావాలి, లీవ్ తీసుకుంటావు, అసలు నువ్వు ఆఫీస్ లీవ్ పెట్టేసాం, మనం మీడికి పోదాం, చాలా బూస్టప్ చేస్తుంది. నన్ను మామూలుగా బూస్టప్ చేయదు, ఇమ్మెన్స్ సపోర్ట్ ఇస్తుంది నాకు కానివ్వండి. మమ్మీ కూర్చోబెట్టి మంచిగా, ఇప్పుడు అక్కడ నార్మల్ బిగ్ బాస్లో చూస్తే కూడా జనాలకి ఎలా అయితే చెప్తుందో, లెట్ ఇట్ బి సోహెల్, లెట్ ఇట్ బి అభిజిత్, లేకపోతే లాస్ట్ నాకు బాగా గుర్తుంది హారిక ఒక సీన్ ఉంటుంది, గీ గలీజ్గా గీ ఉల్లిపాయల గురించి కొట్లాడుకోవడము దేని గురించి అని చెప్పి ఒక డైలాగ్. అలానే ఇంట్లో కూడా సేమ్ అలాగే సింపులైజ్ చేసేస్తా. చాలా ఇట్లా ఎలా అంటే అది విన్నాక అరే కరెక్టే కదా, అసలు ఎందుకు ఆలోచిస్తాను ఇంత అనిపిస్తుంది. నాకు గేమింగ్ అంటే చాలా ఇష్టం ఉండేది. సో ఆఫీస్ గేమింగ్ మేనేజ్ అవ్వకపోతే మా చెల్లి ఏముందిరా లీవ్లు ఉన్నాయి, ఆఫీస్ లీవ్ పెట్టేసి నువ్వు ఆడుకో, నేను చూసుకుంటా అంటారు. ఒక పాజిటివ్ వైబ్ సపోర్ట్ ఒకటి చాలా ఇస్తుంది. మమ్మీకి కూడా అంతే. మమ్మీ బొటిక్ అరే రన్ అవుతలేదు, కొంచెం కస్టమర్స్ రావట్లేదు బొటిక్కి అన్నప్పుడు, బొటిక్ నడుస్తుంది ఏం మంచి ఇంట్లో కూర్చో మమ్మీ, నువ్వు నెట్ఫ్లిక్స్లో అవి చూడు ఇవి చూడు, నువ్వు సినిమాలు పెట్టిపోతాను అవి చూడు, నువ్వు చిల్గా ఎందుకు కష్టపడుతున్నావు, అట్లా పాజిటివ్గా ఇస్తుంది అనమాట. ఈ లాక్డౌన్లో కూడా మమ్మీ బొటిక్ టెన్షన్ పడుతుంటే మెయిన్గా మమ్మీని వీడియోస్లోకి తీసుకురావడానికి రీజనే అది. సో షీల్ హ్యావ్ సమ్ డైవర్షన్ ఉంటుంది మమ్మీకి, బొటిక్ గురించి టెన్షన్ పడుతుంది అని చెప్పి షీ జస్ట్ బ్రాట్ మామ్ ఇన్ టు దిస్ అనమాట. ఓకే, సో హారికకి ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి మీ అంటే లైక్ బ్రదర్ ఫ్రెండ్స్ లైక్ ఎవరైనా మీ సర్కిల్లో ఎవరైనా అలా ప్రపోజ్ చేయడం జరిగిందా? లేదు, అంటే ఒకటే ఆఫీస్ కూడా కదా మీరిద్దరు? అవును, ఒకటే ఆఫీస్. బాగుంది, బాగా చేస్తుంది అని చెప్పారు తప్ప మరి నాకైతే ఇప్పటివరకు ఏం రాలేదు. మరి తనకి డైరెక్ట్గా ఎవరైనా చేశారో తెలీదు. ఒకవేళ ఏమైనా ఉంటే తను వచ్చాక కనుక్కోవాలి. ఇంకా నేను నీకు ఏమైనా వచ్చినాయా ఇప్పటికే నేను తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ చేసినా ఐ డోంట్ టచ్ హర్ మెసేజెస్, ఓన్లీ ఫ్యాన్ మెసేజెస్ ఒక్కటి చూసి వాళ్ళకి రిప్లై ఇవ్వడం అవి ట్రై చేస్తాము మ్యాక్సిమం. బట్ తన పర్సనల్ స్పేస్కి ఎప్పుడు నో. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఇన్స్టాగ్రామ్లో డివోటీ ఆఫ్ పిఎస్పీకే అని పెట్టారు పేరు. ఆర్యానా మీద మీ ఒపీనియన్ ఏంటి అడగండి అని చెప్పారు. చాలామంది తనకు ఒక పేరు ఇచ్చారండి, బోల్డ్ ఆర్యానా అని. ఐ వుడ్ సే బోల్డ్ కొన్ని రోజులు పక్కన పెట్టేద్దాం. బిగ్ బాస్ పరంగా చూస్తే ఐ థింక్ షీస్ అ టఫ్ ఫైటర్. తను నేను ఆర్యానాకి పెట్టింది టఫ్ ఫైటర్ ఆర్యానా. లైక్ తను కూడా ఈక్వల్గా అమ్మాయి ఉండి చాలా చాలా బాగా ఆడుతుంది. లైక్ చాలా నాకు మంచిగా అనిపిస్తుంది గేమ్. ఓకే మస్తు ఆడుతుంది. ఒక విధంగా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ కూడా ఉంటుంది, అరే చెల్ల కాంపిటీషన్ అవుతుంది హర్యానా అని ఒక థాట్ కూడా ఉంటుంది. కానీ బట్ అట్ ద వెరీ సేమ్ టైం 3 seasons అబ్బాయిలు గెలిచారు కాబట్టి ఈసారి మా చెల్లి కూడా ఉంది కాబట్టి డెఫినెట్లీ వచ్చి ఒక అమ్మాయి విన్నర్గా చూడాలనుకుంటున్నాను నేను అన్నది నా ఫీలింగ్. సో టఫ్ ఫైటర్ హర్యానా. అభిజిత్ అండ్ హారిక మ్యారేజ్ చేసుకుంటే మీ ఒపీనియన్ ఏంటి అని అడగండి అన్నారు. అసలు ఎలా వచ్చింది డౌట్ మీకు? ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకుంటారా లేదా అనేది నాకు తెలీదు. కంప్లీట్లీ వాళ్ళకి వదిలేస్తాను నేను. అది వాళ్ళు ఏం ఐ రెస్పెక్ట్ మై సిస్టర్స్ డెసిషన్. అట్ ద వెరీ సేమ్ టైం ఇప్పుడు వాళ్ళిద్దరు చేసుకుంటారా అనేది నేను ఆన్సర్ చేయాలి. అది అభిజిత్కి కూడా ఉండాలి, హారికకి కూడా ఒపీనియన్ ఉండాలి. సో బ్రో ఏం లేదు బ్రో అంటే చెప్పలేము, బయటకు వచ్చినాక అడిగి చెప్తా బ్రో, ఇద్దరిని అడిగి చెప్తా. ఓకే, శివరాం బిల్లా ముత్యాల అంట ఆపర్చునిటీ ఎలా వచ్చింది, వచ్చినప్పుడు అందరు రియాక్షన్స్ ఏంటి అని అడిగారు. బిగ్ బాస్ ఆపర్చునిటీయా?
బిగ్ బాస్ ఆపర్చునిటీ అంటే మా చెల్లి ఒక 2 weeks చెప్పలేదండి. షీ వాజ్ గివింగ్ హింట్స్, ఇస్తుంది హింట్స్. నేను ఇట్లా బయటికి వెళ్దాం అనుకుంటున్నా, ఒక 3 months రెస్ట్ అవుతా, చిల్ అవుదాం అనుకుంటున్నా, ఈ కోవిడ్లో ఏమంటావు పంపుతావా, ఆల్ ఇట్లా రివర్స్లోకి వస్తే అని చేసింది అనమాట. నాకు అర్థమైంది. మధ్యలో ఒకసారి సీరియస్గా రూమ్లోకి పిలిచి బిగ్ బాస్ ఏమైనా వచ్చిందా నీకు అని అడిగిన. అందుకే మేము ఒక వీడియో కూడా చేసాం, బిగ్ బాస్ నీకు ఏమైనా వచ్చిందా, అన్ని తింగర్ క్వశ్చన్లు అడుగుతున్నావు నన్ను మమ్మీని అన్న. అప్పుడు చూడలేక లేదు అట్లా ఏం లేదు ఏమైనా ఉంటే చెప్తానని. అండ్ 2 days తర్వాత అంటే తను ఎప్పుడన్నా వెయిట్ చేస్తుంది, కన్ఫర్మ్గా వచ్చే న్యూస్ వరకు వెయిట్ చేస్తుంది. సో ఆ కన్ఫర్మ్ న్యూస్ వచ్చాక షీ టోల్డ్ మీ అండ్ మామ్కి ఇంకా కూర్చోబెట్టి ఇలా వెళ్దాం అనుకుంటున్నాను ఏమంటారు. లైక్ నేను సూపర్ హ్యాపీ ఉండే. ఐ ఆల్వేస్ వాంటెడ్ బికాస్ మై మామ్ బీయింగ్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ బిగ్ బాస్. నేను వితౌట్ ఒక్కసారి కూడా ఆలోచించలేదు. వెళ్ళిపో అని చెప్పాను. యూ క్యాన్ గో, డూ యువర్ బెస్ట్ అని చెప్పాను. నువ్వు వెళ్ళు, నువ్వు నీ బెస్ట్ ఇవ్వు, షో పీపుల్ వాట్ ఈజ్ హారిక. ఇప్పుడు అందరూ దేత్తడి హారిక ఏంటి అనేది చూశారు. దేత్తడి హారిక అంటే ఏంటి అని అందరికీ తెలుసు. వాట్ ఈజ్ హారిక ఇంట్లో ఎలా ఉంటుంది చూపివ్వు నువ్వు. ఒకవేళ బిగ్ బాస్ టైటిల్ విన్ అవుతే మనీ ఏం చేద్దామని ప్లాన్? మనీ ఏం చేద్దామంటే ఇప్పుడు అంత ప్లాన్ చేయలేదు బ్రో నేను. బిగ్ బాస్ గెలిస్తే నమ్మకం ఉంది. ఆ మనీ ఏం చేయాలనేది డెఫినెట్గా ప్లాన్ చేయలేదు. మేబీ ఐ విల్ బై సమ్ నైస్ హౌస్ అండ్ డొనేషన్స్ అనేవి అందరు చెప్తారండి. నేను ఆ డొనేషన్ సైడ్ చెప్పాను, బట్ ఆ ప్రమోషన్ చేయదలుచుకోలేదు. బట్ హారిక హ్యాస్ సమ్ డిఫరెంట్ ప్లాన్స్. తను ఒకటి అనుకొని వెళ్ళింది. తనకు వచ్చే మనీ దాని నుంచి ఏమొచ్చినా షీ హ్యాస్ సమ్ డిఫరెంట్ ప్లాన్స్. సో let her do it her way అని చెప్తాను. I just don't want to reveal them. She wants to do it in a silent manner, she'll do it అంతే. ఈ క్వశ్చన్ చూస్తే నాకు నవ్వు వస్తుంది. ఆల్రెడీ నేను అడిగేసాను ఇది, బట్ ఇది అడిగే విధానం డిఫరెంట్గా ఉంది. హారిక సీక్రెట్ చెప్పింది కదా, దాని మీద రియాక్షన్ ఏంటి? లైవ్లో ఉంటే కొట్టే వాళ్ళ, బిగ్ బాస్కి ముందు చెప్పి ఉంటే? వెరీ గుడ్ క్వశ్చన్ బ్రో. డెఫినెట్గా మా చెల్లెని చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడూ కొట్టలేదు. మా మమ్మీ ఒక చిన్న భయం పెట్టింది అనమాట. ఆడపిల్లల్ని కొడితే తప్పు, మంచి జరగదు అబ్బాయికి. అండ్ బీయింగ్ అ బ్రదర్, రాఖీ కడుతుంది కాబట్టి యూ షుడ్ ప్రొటెక్టర్గా, నువ్వే కొడితే ఇంకా బయట వాళ్ళు ఎలా చూస్తారు అనేది ఒక నా మైండ్లో మమ్మీ నేను 7th ఉన్నప్పుడు ఒకసారి ఎక్కించింది. ఇంకా అప్పటి నుంచి ఇంకా అసలు తనని కొట్టడం అనేది సెకండరీ. అండ్ మంచిదే కదా, అబ్బాయి మంచివాడు అవుతే చేయడంలో తప్పలేదు కదా. నాకు ఐ రియల్లీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్. ఇఫ్ షీ ఫీల్స్ దట్ ది గై ఇస్ గుడ్ అండ్ హీ కెన్ టేక్ కేర్ ఆఫ్ హర్, ఐ విల్ సే చేసుకోనే చెప్తాం నేను మమ్మీ. గెలుస్తా అన్న కాన్ఫిడెన్స్తో వెళ్ళిందా ఆర్ జస్ట్ ఎక్స్పీరియన్స్ చేద్దామని? డెఫినెట్గా అందరూ గెలుద్దామనే వెళ్తారు. ఇఫ్ ఇట్స్ అ గేమ్లో ప్రతి ఒక్కరికి గెలుద్దామనే ఉంటుంది. గెలుద్దాం అనేది ఫోకస్ కాదు, గెలవడానికి రూట్ ఏంటి అనేది తను వేసుకుంటూ వెళ్తుంది. అండ్ యూ కెన్ సీ ది పాత్ రైట్ ఫ్రమ్ day 1 till 11th week. ఆ పాత్ అనేది తను వేసుకుంటూ వెళ్తుంది. ఐ హోప్ దట్ విల్ నాట్ హ్యావ్ అ డెడ్ ఎండ్ అనేది నేను అనుకుంటున్నాను. తను వేసుకున్న పాత టాప్ 5కి తీసుకెళ్ళి ఇట్ విల్ బికమ్ అ విక్టరీ. అండ్ డెఫినెట్గా సిన్స్ day 1 ఫ్యాన్స్ అందరూ హ్యూజ్ షౌట్ అవుట్ టు ఆల్ ఆఫ్ దెమ్. సూపర్గా సపోర్ట్ చేశారు అసలు హారికని, మామూలుగా చేయలేదు వాళ్ళు. నేను ఆన్సర్ ఏదైనా ఇన్స్టాలో కొట్టే ముందు ఏదైనా బ్యాడ్ కమెంట్ కానీ నాకు నచ్చని కమెంట్స్ ఏమైనా వస్తే నాకంటే ముందు వాళ్ళు అసలు ఇచ్చి పడేస్తున్నారు. సో నాకు తెలిసి వాళ్ళు ఇలాగే సపోర్ట్ చేస్తే డెఫినెట్గా టైటిల్ తీసుకొచ్చి ఇస్తుంది అని అనుకుంటున్నాను. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఆల్సో ఐ వాంట్ హారిక టు బీ దట్ టఫ్. అంటే ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 70+ days హియర్ అండ్ 20 days ఆఫ్ క్వారంటైన్. 93 months అయిపోయింది తను మమ్మల్ని చూసి. ఇమోషనల్గా డ్రైన్ అవ్వకుండా ఇంకొక 4 weeks ఇలాగే ఉండి ఆ ఆడియన్స్ సపోర్ట్ అంతా ఉంటే డెఫినెట్లీ ఐ థింక్ షీ హ్యాస్ అ ఫేర్ ఛాన్స్ ఆఫ్ విన్నింగ్ అని నేను గట్టిగా నమ్ముతాను. షీ కెన్ బీ అ కాంపిటీషన్ టు ఆల్ దోస్ టఫ్ గైజ్, అభిజిత్, సోహెల్, మెహబూబ్, అఖిల్. సో ఇంత టఫ్ గైస్కి తను కాంపిటీషన్ ఇచ్చింది. అవినాష్, ఎంటర్టైన్మెంట్ వైజ్ అవినాష్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. సో ఇంతమందికి తను కాంపిటీషన్ ఇస్తుంది. అంటే అమ్మాయిలు ఇట్స్ డిఫరెంట్ కాంపిటీషన్ అండి, బట్ అబ్బాయిలకు కూడా ఈక్వల్ కాంపిటీషన్ ఇస్తుంది కాబట్టి ఐ థింక్ షీ హాజ్ అ ఫేర్ ఛాన్స్ అనిపిస్తుంది. ఎస్, హౌస్లో తను ఎలా ఫైట్ చేస్తుందో బయట ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంతే ఫైట్ చేస్తూ ఉంటారు. అంటే మిగతా సీజన్స్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు చెప్పిన మాట ఇది. సో అది ఎంతవరకు నిజం అంటారు? చాలా ఉంటుందండి. ఇప్పుడు కొంతమంది పేజెస్లో చాలా సింపుల్గా పెట్టేస్తారు. అది ఇక్కడ ఉండి మేమేం అనకుండా ఉన్నాము అంటే ఇట్స్ జస్ట్ బికాజ్ వీ నో దట్
దానికి కొన్ని వాటికి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదని మాకు ఇప్పుడు 100 మంది ఉంటే 100 మందిని సాటిస్ఫై చేయలేము అక్కడ. యూ కెనాట్ సే ఇట్స్ నాట్ మ్యాండేటరీ దట్ 100 పీపుల్ విల్ సే యస్, బట్ షీ ఈస్ ట్రయింగ్ హర్ బెస్ట్ టు బీ హర్ సెల్ఫ్. సో దాన్ని అప్రిషియేట్ చేయాలి. అక్కడ తను ఒక్కతే కాదు, చాలా మంది మీద వస్తున్నాయి కాబట్టి ఐ వుడ్ వాంట్ టు ఆన్సర్ దట్. నేను కూడా అనుకున్నాను ఒక లైవ్లో వచ్చి చెప్దాము. హెల్దీ ట్రోలింగ్ చేయండి, కానీ ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అయ్యే ట్రోలింగ్ చేయొద్దు ప్లీజ్. ఎందుకంటే ఎవ్రీ వన్ హ్యావ్ దేర్ ఓన్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాక్డ్రాప్ నుంచి వస్తారు, వాళ్ళు ఎన్నో చూసి అక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి హెల్దీ ట్రోలింగ్, నేను కొన్ని ట్రోలింగ్స్ చూశాను అభిజిత్ హారిక పెట్టినప్పుడు చాలా నవ్వుకున్నాను, చాలా మంచిగా అనిపించింది. అరే ఎంత క్యూట్ ఉంది అని. నేనే వాళ్ళ క్యూట్ ఫ్రెండ్షిప్ అని చెప్పి ఒక పేరు పెట్టుకున్నాను. ఐ లైక్ హెల్దీ ట్రోలింగ్స్ చేస్తే మేము కూడా ఇంట్లో మమ్మీకి చూపించి మేము నవ్వుకుంటాం. హారిక కూడా తన మీద ఎప్పుడన్నా చిన్న వస్తే చూపించి అరే చూడరా ఎలా చేస్తారు, క్యూట్ ఉంది కదా. క్యూట్ ట్రోలింగ్స్ చేయండి, హెల్దీ ట్రోలింగ్స్ చేయండి, కానీ ఫ్యామిలీ ఎఫెక్ట్ అయ్యే ట్రోలింగ్స్ చేయకండి. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఫిజికల్గా ఎమోషనల్గా డ్రైన్ అవుతారు, ఇక్కడ మేము మెంటల్గా ఎమోషనల్గా డ్రైన్ అవుతాం. కాబట్టి కొంచెం చేయండి, బట్ చూసి చేయండి అన్నది ఒక్కటి చెప్తాను. ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ హారిక, ఇట్స్ ఫర్ ఎవ్రీ వన్, ఈచ్ వన్ ఆఫ్ దెమ్ హూ ఇస్ దేర్. సో వాళ్ళు 24 hours ఉంటారు కాబట్టి కొంచెం చూసి చేయండి. కమెంట్స్ కానివ్వండి, ట్రోలింగ్స్ కానివ్వండి, చూసి చేయండి అని చెప్తాను అంత. ఎస్. సో ఒకవేళ హారిక టైటిల్ విన్ అయ్యి వస్తే లైక్ ఫ్యామిలీ మెంబర్స్లో, ఫ్రెండ్స్లో కానీ వాట్ ఆర్ ద థింగ్స్ యు ఆర్ గోయింగ్ టు ప్లాన్? అంటే మన గ్యాదరింగ్స్ అట్లా మన పెట్టి మన పార్టీ లాగా అట్లా మన ప్లాన్ చేసుకుంటున్నాం. యా ఫస్ట్ థింగ్ ఐ వుడ్ సే ఫ్యాన్ మీట్ అండి, డెఫినెట్గా. ఎందుకంటే వాళ్ళు లేకపోతే 11 weeks అనేది ఉండేది కాదు హారికకి. మేబీ ఆ సపోర్ట్ లేకపోతే ఉండేది కాదు. సో ఇప్పటికీ హారిక 2 times ఫ్యాన్ మీట్ పెట్టింది, బ్యాన్స్ ఇవ్వడం జరిగింది. చాలామంది అడిగారు దేత్తడి బ్యాన్స్ కావాలి అని. సో ఈసారి బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ మనం పెట్టలేం కాబట్టి హారిక, దేత్తడి హారిక అంటే ఒక 2 different బ్యాన్స్ చేద్దాము అని అనుకుంటున్నాను. ఒకవేళ బిగ్ బాస్ వాళ్ళు పర్మిషన్ ఇస్తే ఆ బిగ్ బాస్ బ్యాన్స్ కూడా చేయించడానికి రెడీగా ఉన్నాం, ఆర్ అట్లీస్ట్ బికాస్ దట్ నీడ్స్ అప్రూవల్ కాబట్టి. సో ఫస్ట్ థింగ్ దట్ ఐ హ్యావ్ ప్లాన్డ్ ఇస్ ఫర్ ఫ్యాన్స్ వన్స్ షీ ఈజ్ అవుట్ హ్యూర్. ఎందుకంటే నేను కొంతమందివి చాలా గుర్తుపెట్టుకున్నాను పేర్లు, బికాస్ ఐ సీ దెమ్ ఆన్సరింగ్ ఎవ్రీ నెగటివ్ కమెంట్. హారికకు వచ్చే ప్రతి నెగటివ్ కమెంట్లో దే ఆర్ ది ఫస్ట్ పర్సన్స్ టు ఆన్సర్. నేను వెళ్ళి ఆన్సర్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఆల్రెడీ ఉంటాయి అక్కడ. సో కన్సిస్టెంట్గా హ్యూజ్ సపోర్ట్ వస్తుంది. సో వాళ్ళందరూ రావాలని కోరుకుంటున్నాను. సో హ్యూజ్ స్టేజ్ ప్లాన్ చేసి డెఫినెట్గా హారికతోటి విల్ ప్లాన్ అవుట్ సంథింగ్ హ్యూజ్ అని అనుకుంటున్నాను. ఇంకా అడుగుతారు చాలామంది నెక్స్ట్ క్వశ్చన్, సెల్ఫీస్ ఎలా వస్తాయి ఇంతమంది వస్తాయి అని. డెఫినెట్గా విల్ ప్లాన్ సంథింగ్ బిగ్ హారిక వచ్చినాక అండ్ విల్ డూ ఇట్. ఎస్. సో టాప్ 5లో కాకుండా టాప్ 3లో ఎవరు ఉంటారు? టాప్ 5 అంటే సింపుల్గా చెప్పేస్తున్నారు పేర్లు. ఆల్మోస్ట్ ఇప్పుడు అందరు చాలా ఫిల్టర్ అయిపోయారు కాబట్టి జస్ట్ టెల్ మీ 2 names or 3 names. ఇట్స్ వెరీ టఫ్ అండి. హారిక ఉండాలి. ఐ థింక్ ఎవ్రీ వీక్ ఈక్వేషన్ మారుతుంది. సో ఈ వీక్ ప్రకారం చూస్తే ఐ థింక్ ఇట్స్ అభిజిత్, హారిక అండ్ అఖిల్. సో టాప్ 5లో తీసుకుంటే, బికాజ్ ఐ వాంట్ టు గివ్ టాప్ 5. ఐ వాంట్ అందరూ అమ్మాయిలు ఉన్న ప్రాబ్లం లేదండి నాకు. బికాజ్ ఐ వాంట్ ద సీజన్ ఒక అమ్మాయి. ఎందుకంటే లాస్ట్ 3 seasons మనం చూసినా ఐ డోంట్ వాంట్ టు టేక్ ది కంటెస్టెంట్స్ నేమ్స్, కానీ దే హ్యావ్ బీన్ అ ఫ్యాబ్. అండ్ నాకు నేనే ఒక 2 seasonsలో హ్యావ్ బీన్ గ్రేట్ అడ్మైర్. నేను చాలా కష్టపడి వాళ్ళకి ఓట్లు వేసినా వాళ్ళు గెలవకపోయేసరికి కొంచెం ఫీల్ అయ్యాను ఆ ఫీమేల్ కంటెస్టెంట్స్. సో ఐ థింక్ మేబీ శ్రీముఖి, నేను పేర్లు చెప్పను, బట్ కుడ్ బి, నేను పేర్లు చెప్పను, బట్ ఐ వాంటెడ్ ఫ్యూ పీపుల్ టు బీ ద విన్నర్. నేను చాలా అనుకున్నాను గెలవాలి వాళ్ళు అని. రాహుల్ గెలవడం గురించి సెకండరీ, కానీ ఒక అమ్మాయి గెలిస్తే బాగుంటుందని ఎప్పటి నుంచో ఉండింది నాకు. బట్ ఐ థింక్ రాహుల్ వాజ్ ఫ్యాబ్ లాస్ట్ ఇయర్. అది నేను పాటలు నేను పాడడానికి ట్రై చేస్తుంటాను. మా చెల్లి అంటారు అరే వద్దురా అరే, లేదు అమ్మ ఇంకా వాళ్ళందరు ఇంటర్వ్యూ ఆపేది అరే నాట్ హ్యాపెనింగ్ అనుకో. హారిక అంటారు అరే నువ్వు రాహుల్ కాలేవు కానీ లైట్ తీసుకో అంటుంది. సో యా ఐ థింక్ ఈసారి అమ్మాయి గెలవాలని చాలా స్ట్రాంగ్ ఉంది నాకు. అలాగే రీసెంట్ గా మీ మదర్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు, ఎమోషనల్ డ్రైవ్ అయిపోయింది. సో తన ఎక్స్పీరియన్స్ ఏమైనా మీతో షేర్ చేస్తారా? మమ్మీ ఓకే, హౌస్ లోకి వెళ్ళొచ్చిన తర్వాత తన ఫీలింగ్, తన లైక్
ఎక్స్పీరియన్స్? సో మమ్మీ స్ట్రాంగ్గా నాకు ఊరికే చెప్పేవాళ్ళు అండి. ఏంటి అంటే బిగ్ బాస్ హౌస్, షీస్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ బిగ్ బాస్ అనమాట. చిన్నప్పటి నుంచి అన్ని చూస్తుంది. ఆ హౌస్ ఎలా హారిక వల్ల కళ ఉంటుంది. నెరవేరిపోయింది. యా, మమ్మీ అనింది నాకు, నువ్వు వెళ్తావా, నువ్వు వెళ్తే నువ్వు బాగా మాట్లాడతావు, నువ్వు దానికి చెప్తావు, నీ మాట వింటుంది. నేను చెప్తే మరి ఎట్లా ఉంటుంది, నేను ఏం చెప్తాను దానికి, నాకు భయం వేస్తుంది. అది నేను చెప్తుండే లైక్, లేదు మమ్మీ, నువ్వు ఎప్పటి నుంచో బిగ్ బాస్ నువ్వు ఎప్పటి నుంచో చూస్తున్నావు, నాకంటే ఎక్కువ నువ్వు చూస్తావు, నువ్వు వెళ్ళడమే కరెక్ట్. నువ్వు యాజ్ అ కంటెస్టెంట్గా మనం వెళ్ళలేము, కాకపోతే నీ డాటర్ ఉంది, నువ్వు వెళ్ళి ఒకసారి హౌస్ చూసేసిరా, మంచి ఫీల్ ఉంటుంది. అండ్ హారికకు కూడా నాకంటే అది నిన్న ఎక్కువ మిస్ అవుతుంది. సో నువ్వు వెళ్ళు, మళ్ళీ నేను వెళ్తే అమ్మ మా అన్న వచ్చాడు క్లాస్ పీకుతాడు ఏదో చెప్తాడు అనుకుంటుంది. నో నువ్వు వెళ్ళు మమ్మీ అన్నట్టు. అండ్ మా మమ్మీకి కూడా ఇష్టం వెళ్ళడం కాబట్టి ఐ జస్ట్ వాంటెడ్ మై మామ్ టు, అండ్ ఐ వాంటెడ్ మై మామ్ టు ఎక్స్ప్లెయిన్. నాకు చాలా ఉండింది ఆ బిగ్ బాస్ హౌస్ ఎక్స్ప్లోర్ చేయాలి, చూడాలి, ఫుల్ ఎక్సైటెడ్ ఉండే. అంటే హారిక కోసం కాదు, హారిక కోసం నేను రోజు టీవీలో చూస్తున్నా కదండి హారిక కోసం. ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు గివ్ దట్ ఎమోషనల్గా వెళ్ళి, ఎందుకంటే ఆల్రెడీ డ్రైన్ ఉంటారు. ఐ నో షీ కెన్ డూ ఇట్. ఏడిపించాలన్న అస్సలు లేదు. ఐ జస్ట్ వాంట్ టు గో ఎక్స్ప్లోర్ ద బిగ్ బాస్ హౌస్. ఐ వాంటెడ్ టు సీ వేర్ షీ ప్లేస్. తనకి ఆ స్విమ్మింగ్ పూల్ అంటే చాలా ఇష్టం. ఐ జస్ట్ వాంటెడ్ టు సీ, నేను చాలా అబ్జర్వ్ చేస్తాను తను ఎక్కడ కూర్చునేది స్టార్టింగ్లో అవన్నీ. సో ఐ జస్ట్ వాంటెడ్ టు సీ వేర్ మై సిస్టర్ స్పెండ్ హర్ బెస్ట్ టైమ్ దేర్. అదొక మెమరీ లాగా ఉండిపోతుంది, లైఫ్ టైం మెమరీ అది నాకు. పడుకోవడము, ఆ బీన్ బ్యాగ్స్ అక్కడ కూర్చోవడము. ఇంకా రీసెంట్గా సోల్తో గొడవైంది కాబట్టి ఐ జస్ట్ వాంటెడ్ టు లుక్ అట్ దట్ స్పాట్, ఎక్కడ నించుంది తను అని. ఇమోషనల్గా అయితే డెఫినెట్గా తను టఫ్ ఉంటుంది, టఫ్ ఫైట్ ఇస్తుంది, ఎంతైనా తగ్గదు అన్న విషయం నాకు తెలుసు. సో ఐ జస్ట్ డెంట్ వాంట్ టు టాక్ మచ్ అబౌట్. ఐ జస్ట్ వాంటెడ్ టు సీ వాట్ షీఈస్ ఎక్స్పీరియన్సింగ్ ఇన్ బిగ్ బాస్. నేను చెప్పిన, నేను వస్తే ఫస్ట్ నేను అడిగాను, నువ్వు ఎక్కడ పడుకుంటున్నావు, నువ్వు ఎక్కడెక్కడ కూర్చున్నావు, ఇవే క్వశ్చన్స్ అడుగుతాను నేను, ఇంకా వేరేవేం అడిగాను అన్నట్టు. బట్ ఐ వాంటెడ్ మై మామ్ టు. మమ్మీకి అది ఎప్పటి నుంచో ఉంది కాబట్టి మమ్మీ ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటుంది అనిపించింది. ఓకే, సో మీ ఇంట్లో హారిక బాగా లైక్ ఏ ప్లేస్ని ఎక్కువ లవ్ చేస్తుంది, ఏ ప్లేస్లో ఎక్కువగా ఉంటుంది ఇంట్లోనో? యా, మీ ఇంట్లో. ఇంట్లో ఆ బీన్ బ్యాగ్లో బీన్స్ పోయాయి, కానీ ఆ బీన్ బ్యాగ్లో అలా పడుకొని ఒక వీడియో ఉంటుంది మా ఇద్దరిది, తన మీద ఇట్లా గ్లాస్ డ్రాప్ చేయడం ఒక వీడియో ఉంటుంది. సో అంతే, తన బీన్ బ్యాగ్లో పడుకొని ఆ నెట్ఫ్లిక్స్లో ఇంకా నేను చెప్తుంటాను, గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూడు, నువ్వు ఎందుకు చూస్తలేవు, ఈ సీజన్ చూడ, అట్లా ఎందుకు చెప్తున్నావురా నాకు ఇవన్నీ, నాకేదో నచ్చింది నేను చూసుకుంటా కదా అని. అట్లా తన బీన్ బ్యాగ్లో అలా కూర్చొని ఫోన్ పట్టుకొని కూర్చుంటుంది. లేకపోతే తను షటిల్ కోర్ట్లో ఎక్కువ ఉంటుంది. షీ ప్లేస్ లార్డ్స్ ఆఫ్ బ్యాడ్మింటన్ అనమాట. సో బ్యాడ్మింటన్లో బాగా ఈవినింగ్ 5 అయిందంటే నైట్ 10 వరకు ఆడేస్తుంది. ఇంకా 5 hours స్ట్రైట్ ఫిట్నెస్. ఇంకా జిమ్ కొంచెం తక్కువనే, కానీ బ్యాడ్మింటన్ షీ లవ్స్ అనమాట. ఇంకా ఆడుతూనే ఉంటుంది. నేను ఇక్కడ నుంచి పిలుస్తాను, ఇంకా చాలు బాబు నువ్వు రా, మళ్ళీ రేపు షూటింగ్ ఉంది నీకు అని. అలా. సో థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు, వంశీ కార్తిక్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో హారిక విన్ అయ్యి మీ ఇంటికి టైటిల్తో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే తను తొందరగా రావద్దు, లేట్గా రావాలి, లాస్ట్ వరకు ఉండాలి, మేము కూడా కోరుకుంటున్నాము. నేను కూడా చాలా కోరుకుంటున్నాను. అంటే నా మైండ్లో కొన్ని ఉన్నాయి, నేను ఇప్పుడు చెప్పాను. మేబీ 14th weekలో వచ్చాక నేను కాంబినేషన్స్ చెప్దామని అనుకుంటున్నాను. బట్ ఐ వుడ్ వాంట్ టు సీ హర్ అండ్ టాప్ 2 అండ్ ఐ వాంటెడ్ టు, నేను ఆల్రెడీ మైండ్లో ప్రిపేర్ అయినా అనమాట, ఎక్కడ ప్లేస్ చేయాలా బిగ్ బాస్ టైటిల్ కోసం, ఎక్కడ పెట్టాలి, గెలవదా అనేది సెకండరీ. బట్ గెలవకపోయినా తనకి వచ్చిన కార్డ్స్ కానివ్వండి, ఏమున్నా బిగ్ బాస్ నుంచి, ఐ థింక్ ఐ విల్ మేక్ ఇట్ అ లైఫ్ టైమ్ మెమరీ. అది బేసిక్గా టైటిల్ కోసం అని అనుకున్నాను. టైటిల్ రాకపోయినా పర్వాలేదు, తను ఏవైతే అక్కడ ఆ మెడల్స్, బిగ్ బాస్ కార్డ్స్ నోయల్కి కూడా పంపించడం జరిగింది. అలా ఏవి ఉన్నా రైట్ ఫ్రమ్ హర్ సైనింగ్ అప్ థింగ్స్ అవన్నీ మంచిగా చేసి నేను ఆ స్పాట్లో పెడదాం అనుకుంటున్నా. ఇన్ కేస్ టైటిల్ రాకపోతే, టైటిల్ వస్తే టైటిల్ కాదు సపరేట్గా మళ్ళీ ఇవన్నీ పెడదామని ప్లాన్లో ఉన్నా. మీ ప్లాన్స్లో మీరు? నా ప్లాన్స్లో నేనున్నాను. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ టైమ్. విష్ యూ వెరీ గుడ్ లక్. మీరు కూడా ఫైట్ చేయండి బయట. థ్యాంక్ యూ వెరీ మచ్. డెఫినెట్గా థ్యాంక్స్ లాట్ ఫర్ ఆల్ ద సపోర్ట్. ఆల్రైట్, సీ యూ. అండ్ గైజ్ ప్లీజ్ సపోర్ట్. ఇంకొక 4 weeks ఉంది. ఐ థింక్ తను టైటిల్ తీసుకొస్తాను గట్టిగా నమ్ముతున్నా. మీ అందరు సపోర్ట్ ఉంటే డెఫినెట్గా టైటిల్ పట్టుకొస్తుంది. మీట్లా ఇచ్చి పడేద్దాం మనం అందరం. ఎస్, ఫ్యాన్ మీట్ ఉంటుందంట, బాగా సపోర్ట్ చేయండి. హారిక టైటిల్ విన్ అయ్యి వస్తే మంచి ఫ్యాన్ మీట్ ఉంటుంది. గెలవకపోయినా ఫ్యాన్ మీట్ ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ ఓట్లు ఇంకెక్కువ ఇస్తారు కదా, గెలిపించే ప్రయత్నంలో మీరు ఉంటారని. ఎస్.
సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్. సీ యూ గైస్. Hello TFPC viewers, thanks for watching our YouTube channel. Hit the subscribe button below and click here for more latest exclusive interviews and film news. Thanks for watching.